హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు వినాయక చవితి స్పెషల్గా అన్నట్టు పాల తాలికల పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మరి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే పాలు విరిగిపోతాయి అనుకుంటారు కొందరైతే. మనము బెల్లం వేసుకొని పాల తాలికలు ప్రిపేర్ చేసుకున్నా కూడా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గణేశుడికి ఇష్టమైన ప్రసాదమని కూడా అంటారండి ఈ పాయసాన్ని. అయితే పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై నట్స్ వేసేసుకొని వేయించుకోవాలి. మనకి నచ్చినవి వేసుకోవచ్చండి, ఇక్కడ అవే ఇవి అనేమి ఉండదు. ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ బెల్లం వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యి నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు అనేవి బాగా మరిగే టైంలో 1/4 కప్పు పొడి బియ్య పిండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టీ స్పూను నెయ్యి వేసుకొని పిండికి ఈవెన్గా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా తర్వాత చేత్తో బాగా నీట్ చేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. చపాతీ పీట మీద కొద్దిగా నెయ్యి కానీ పొడిపిండి కానీ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా తాలికలను అయితే తాల్చుకోవాలి. మీకు నచ్చిన సైజులో తాల్చుకోవచ్చు అన్నట్టు. మరి సన్నగా తాల్చుకోవచ్చు, లేదంటే మందంగా కూడా తాల్చుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఈ విధంగా తాలికలను అయితే నేనైతే ఈ విధంగా తాల్చుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద మనము తాలికల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీలుండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 కప్పు నీళ్ళు వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఈ విధంగా మరిగే టైంలో ఇందులోనే ఇప్పుడు మనం తాల్చి పెట్టుకున్న ఈ తాలికలను అయితే వేసుకోవాలి. నిదానంగా వేసుకోవాలండి, తాలికలు లేదంటే విరిగిపోతాయి. అలాగే వేసిన వెంటనే మరి స్పీడ్గా అన్నట్టు కలపొద్దు. లైట్గా ఇలాగా షేక్ చేసి ఇంకా ఉడకడానికి అన్నట్టు సిమ్లో పెట్టాలి. ఇంకొక బౌల్లోకి మనం తాలికల పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని పిండి అనేది ఈ విధంగా లిక్విడ్ లాగా కలిపి పెట్టుకోవాలి. తాలికలు చూడండి బాగా ఉడుకుతున్నాయి కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. తాలికలు అనేవి ఉడికాయో లేదని టెస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక 2-3 తీసుకొని స్పూన్తో ఇక్కడ చూపించిన విధంగా టేస్ట్ చేసుకొని చూడాలన్నట్టు. తాలికలు అనేవి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి వాటర్ని వేసేసుకొని నిదానంగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి తాలికల పాయసం అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఒకసారి ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కాచిన పాలని యాడ్ చేసుకుందాం. ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే పాలు అనేవి అస్సలు విరగవండి. మనం విరగమన్నా కూడా విరగవన్నట్టు. నిదానంగా ఒకసారి ఈవెన్గా ఈ పాలు పాయసాన్ని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా సులభంగా పాల తాలికల పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లో కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఈసారి వినాయక చవితికి పాలు అస్సలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.